బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. 2026 ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫిబ్రవరి 2026లో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. ఫిబ్రవరి 2026 టారో ప్రకారంగా రాశుల వారీగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా. ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్, కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం. ఓకే, లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్. చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట. ఓకే, చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు. సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం. ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవసరం చాలా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో, ఆఫీస్లో, వ్యాపారంలో, రిలేషన్షిప్స్లో. మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది. సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు. సో రాశుల పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు, ఎట్లా ఉండబోతుంది అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా? లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అనమాట. కార్డ్ ఏం చేస్తుందంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు. బట్ జనరల్గా టారో ప్రెడిక్షన్ ప్రకారం అది రీడింగ్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, సో జనరల్గా ఓవరాల్గా అందరూ చేయాల్సింది. ఓకే, రాశి ప్రకారంగా ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, మామూలుగా మనకి మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి, మీరు వినలేనివి, వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు 11 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఓకే, 11 minutes. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తే, ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు, వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు. సో మనం ఆ 11 minutes ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో 11th minute తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి. అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం వస్తుంది. సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే. దీని గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి మంత్లో మంచి రెమెడీ అంటే 2 దీపాలు, పసుపు రంగు ఒత్తులు, వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర. సరే, మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా, అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఒక్కటి చేయండి ఫిబ్రవరి మంత్. ఎవరైతే అందరు నమ్ముతారో గురువారం పూట చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సో 2026 ఫిబ్రవరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, చిన్న గైడెన్స్ ఏంటి అనేది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్ని కార్డ్స్ సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే, సో మీ అందరికి డౌట్ రావచ్చు, మాకు ఏళ్ళనాటి శని నడుస్తోంది, ఏం బాగోలేదు, అంతా బాగుంది, ఏం బాగోలేదు అన్నది ఏం లేదు ఇక్కడ. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు లక్కీ నెంబర్ వచ్చింది 2 times వచ్చింది మీకు లక్కీ నెంబర్. సో 9 మీకు లక్కీ నెంబర్ ఈసారి. ఓకే, సో ముందే ఎందుకంటే అది చాలా ప్రామినెంట్గా కనపడుతుంది. ప్రాబబ్లీ మీకు ఆ 9 తోటి ఏదో రిలేట్ అయ్యి ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు మీరు. మేబీ 9th of February అట్లాంటి డేట్స్లో ఏదైనా అదొకటి చూసుకోండి. ఓకే, రెండోది ఏంటంటే మీ ఫేవరబుల్ కలర్ ఈసారి కలర్స్ 2 కలర్స్, ఒకటి బ్లూ అండ్ ఒకటి సింధూరం కలర్, 2 కలర్స్ వచ్చినాయి. ఏంటో ఈసారి అంటే మీకు డబల్ ధమాకా అనమాట మేషరాశి వాళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు ఈ మంత్ అంతా హీలింగ్ ఎనర్జీ. సో ఎవరికైనా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక మంచి రికవరీ చూడవచ్చు మీరు. ఒకవేళ మీరు ఎవరైనా భయపడుతూ హెల్త్ కార్డ్ కూడా ఉంది ఇక్కడ. చాలామంది ఏం చేస్తాము, అమ్మో నేను టెస్ట్లు చేయించుకుంటే ఏదైనా రిపోర్ట్స్లో ఏదైనా రాంగ్ వచ్చేస్తుందేమో అని భయపడి చాలామంది టెస్ట్ అవి చేయించుకోరు. ఖచ్చితంగా వెళ్ళండి, హెల్త్ చెకప్స్ అవి చేయించుకోండి, నో ప్రాబ్లం, అంతా పాజిటివ్గానే ఉంటుంది. ఓకే, సో ఆ ఫియర్ నుంచి బయటపడాలి ఫస్ట్ మీరు. ఓకే, అదొకటి మీకు హీలింగ్ ఎనర్జీస్ చూపిస్తుంది. రెండోది ఏంటంటే జాబ్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ మేషరాశి పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా ఉండబోతుంది. ఓకే, కొంచెం ఫోకస్ చేయండి చాలు, బట్ సక్సెస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ అనమాట. సో సక్సెస్ చూపిస్తుంది. జాబ్స్ పరంగా కూడా మీరు మంచి గుడ్ న్యూస్ వింటూ ఉంటారనమాట. ఒకవేళ జాబ్ హోల్డర్స్కి ఎవరికైనా ఇప్పటిదాకా ఏదైనా స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటే గనక ఆఫీస్లో అట్లాంటిది ఈ మంత్ ఫిబ్రవరిలో దాని నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. మీకు మీ వర్క్ని రికగ్నైజ్ చేస్తారు మీ బాసెస్ కానీ మీ సూపర్వైజర్స్, మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో మీ వర్క్ని రికగ్నైజ్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఈ మంత్ మంచి. మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎట్లా నెక్స్ట్ ప్రమోషన్ కోసము లేకపోతే నెక్స్ట్ ఇంకొక జాబ్ కోసము, ఈ మంత్ ట్రై చేయండి. ఓకే, అయితే నేను చెప్పిన డేట్స్ గుర్తున్నాయి కదా, 9th రోజు కానీ 18th రోజు కానీ అట్లాంటి డేస్లో మీరు అప్లై చేస్తే కనుక 27th, 18th, 9th ఈ డేట్స్లో మీరు జాబ్ అప్లై చేయడానికి ట్రై చేయండి. చేస్తే మీకు చాలా బ్యూటిఫుల్గా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా బ్యూటిఫుల్ మంత్ మేషరాశి వాళ్ళకి. ఒక్కటే ఏంటి అంటే కొంచెం మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని అదే పనిగా నెగటివ్ థాట్స్ అవన్నీ కాకుండా అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. ఆలోచనలు నెగటివ్ పాజిటివ్ అని ఈ మధ్య ఎక్కువగా మనం అందరం మాట్లాడుతున్నాము. కాకపోతే అక్కడ నెగటివ్ పాజిటివ్ కంటే కూడా ఏంటంటే ప్రతి ఆలోచన గురించి ఆందోళన పడక్కర్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ ఏంటి అని ఆలోచించుకుంటే సరిపోతుంది. మనం అక్కడే స్టక్ అయిపోకుండా ఇది నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి నేను ఎట్లా బయటపడవచ్చు, నాకున్న ఆప్షన్స్ ఏంటి, ఇది ఒక్కటే మీకు ఒక గైడెన్స్ అంతే. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఈ నెల మొత్తము సూర్య ఆరాధన ఎంతగా చేసుకుంటే మీకు అంత పవర్ఫుల్గా, అంత హెల్తీగా, అంత బాగుంటుంది. సో మీకు మెయిన్ థింగ్ ఏంటి ఇక్కడ మీకు పదే నేను రిపీటెడ్గా చెప్పింది ఒకటి, మీ నంబర్ 9 సక్సెస్ మంత్ర 9, ఏం చేసినా 9 చేయండి. ఓకే, మీకు ఇంకా పవర్ఫుల్గా ఉండాలి ఈ నెల. అంతే కనుక ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఏదైనా ఒక పని అవ్వాలి అనుకుంటే కనుక ఏం చేస్తారు, ఏదైనా మీకు నచ్చిన 9 ఫ్రూట్స్ 9 మంది ముత్తైదువులకి ఎక్కడైనా ఒక శుక్రవారం కానీ ఏదైనా ఒక రోజు మీకు ఇష్టమైన రోజు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు అనుకున్న పని సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ఓకే, సో హెల్త్ పరంగా అంతా బాగుంటుంది, టెన్షన్ పడవద్దు. ఏదో ఆలోచనల కోసం ఏదేదో పిచ్చి ఆలోచనలు ఉంటే నాకు ఇది అయిపోయింది అది అయిపోయింది, ఏమీ లేదు. వెళ్ళి చక్కగా టెస్ట్, హెల్త్ చెకప్స్ అవి చేయించుకొని హెల్దీ అండ్ హ్యాపీ మంత్ మేషరాశి వాళ్ళకి. సో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మా.